హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. జూన్ 1న వీరికే కొత్త పెన్షన్లు ఒక్కొక్కరికి 10,000. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం, వివరాలు, అర్హతలు, డాక్యుమెంట్స్ సంబంధించి పత్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కులంకుషంగా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, పలువురికి షేర్ చేయండి. వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయే ముందు మన ఛానల్ మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే జూన్ 1వ తారీఖున వీరికి మాత్రమే కొత్త పెన్షన్లు ఒక్కొక్కరి 10,000 అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున తెలంగాణలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దివస వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 1 నుంచి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ఎవరికైతే 3 నెలల పాటు పెన్షన్ అందుకోలేరో దాదాపు వారికి 10,000 రూపాయలు అంటే దాదాపు 4,016, 4,016, 4,016 రూపాయలు 3 విడతల కింద డబ్బులు అనేవి దాదాపు 10,000 నుంచి 12,000 రూపాయలు అనేటివి 3 నెలల పాటు ఎవరికైతే పెన్షన్ రాలేదో వారికి జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కీలకమైన సమాచారం అయితే అందించడం అయితే జరిగింది. ముఖ్యంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది పెన్షన్లకు ముఖ్యంగా మొదటి ప్రియారిటీ కింద, మొదటి ప్రాధాన్యత కింద వారికి జూన్ 1 నుంచి పెన్షన్ అనేది బదిలీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే 50 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తు ప్రక్రియ అయితే పూర్తి చేసుకున్నారో వారికి పెన్షన్ అనేటివి జూన్ 2 నుండి ఇచ్చే అవకాశాలు, లేదా జూన్ తర్వాత ఏ నెలలో అయినా ప్రకటించే అవకాశాలు కొత్తగా అప్లై చేసుకునే వారికి ఉన్నట్లు కూడా సమాచారం మీద అందించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆ 2 లక్షల మందికి ఈ జూన్ 2వ తారీఖు నుంచే పెరిగిన పెన్షన్లు 4,016 కానీ 6,016 కానీ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ వికలాంగులు చూసుకున్నట్లయితే 40% పైగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఓల్డేజ్ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాలు పైబడిన వరకు, అదేవిధంగా మనకు విడో పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల పైబడిన ఎవరైనా ఉన్నా సరే కూడా పెన్షన్కు అర్హతగా కూడా భావించడం అయితే జరిగింది. వీటితో పాటుగా కలవిత కార్మికులకు కానీ, అదేవిధంగా వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయండి.